నేను అడగదలుచుకున్నాను. ఈ రోజున భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఈ రెండు వేరు కాదు, ఒకటే. అందులో భాగంగానే కవిత అరెస్టు జరగలేదు ఆ రోజున అని చెప్పి జరిగినటువంటి ప్రచారం, దాని ఇంపాక్ట్ కూడా ఎలక్షన్స్లో కొంత కనిపించినట్టుంది. నేను అది ఒకటే, ఇలాంటి అంశాలు ఈరోజు ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తున్నమాట నిజం కదా? ఇప్పుడు ఎలా తెలిసిపోయింది ప్రజలకు. ఎందుకంటే ఆ రోజు మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏదైతే పార్టీ వదిలిపోయారో దాని కారణంగానే మేము పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిచినాం. వాళ్ళు ఉన్నట్లయితే మేము గెలవకపోతుంటే ఇన్ని సీట్లు. ఆ కంప పోయింది కాబట్టే ఈరోజు మేము ప్రజల్లో చెప్పాల్సింది చెప్పుకున్నాము. ప్రజలు మాకు విశ్వాసం ఇచ్చారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా రాలేదు. కాంగ్రెస్తో పోటాపోటీగా మేము వాళ్ళు 8 సీట్లు వస్తే మాకు 8 సీట్లు వచ్చాయి. కాబట్టి ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఒక్కసారి నమ్ముతారు తప్ప అన్నిసార్లు అన్ని అబద్ధాలు నమ్మరు. పోనీ ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ప్రచారం. భవిష్యత్తులో ఎప్పటికైనా రేపు ఎన్నికల నాటికైనా మీ ఇద్దరు ఒక్కటయ్యేటువంటి అవకాశం, కాంగ్రెస్ పార్టీని కూలగొట్టడం కోసం లేదా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలో రానియకుండా ఉండడం కోసం మీ ఇద్దరు కలిసే ఆస్కారం ఉందా? బీజేపీ బీఆర్ఎస్ మేము టీఆర్ఎస్ తోటి కలిసే ప్రసక్తే లేదు. టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన, టీఆర్ఎస్ పార్టీ అవినీతి ఇవన్నీ కూడా బయటపెట్టింది మేము, ఉద్యమాలు చేసింది మేము. కాబట్టి టీఆర్ఎస్ పార్టీతో కలిసేలేదు. ఒకవేళ కలిస్తే గెలిస్తే వాళ్ళు కలుస్తారు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ. మేము టీఆర్ఎస్ తోటి కలవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. మేము స్వతంత్రంగా రావాలనే అధికారం కోరుకుంటున్నాం తప్ప. కేటీఆర్ మొన్న ఢిల్లీ టూర్ తర్వాతే కవిత బెయిల్ వచ్చింది. అక్కడ బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులతో ఆల్రెడీ మంతనాలు, సంప్రదింపులు జరిపారు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్లో నిజం లేదా? ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కూడా వచ్చింది, లేకపోతే శివసేన ఎంపీకి వచ్చింది, లేకపోతే జార్ఖండ్ చీఫ్ మినిస్టర్కి వచ్చింది, ఈమెకు వచ్చింది. అంటే ఇక కోర్టులన్నీ కూడా మేమే నిర్ణయిస్తామా? అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కోర్టులన్నీ వాళ్ళే నడిపించారో నాకు అర్థం కాలేదు. ఆ రోజు సోనియా గాంధీ చెప్పినట్టే కోర్టు నడుచుకొని ఎవరికి బెయిల్ ఇవ్వాలో, ఎవరికి బెయిల్ ఇవ్వకూడదో, ఎవరిని అరెస్ట్ చేయాలో, ఎవరు అరెస్ట్ చేయకూడదో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నడిపించింది కానీ మేము నడిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా నడిపించిందని అడుగుతా ఉన్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినప్పుడు పూర్తిగా సుప్రీంకోర్టులో ఎవరికి బెయిల్ ఇవ్వాలి, ఎవరికి బెయిల్ ఇవ్వకూడదు, ఎవరు అరెస్ట్ చేయాలి, ఎవరు అరెస్ట్ చేయకూడదు వాళ్ళు నిర్ణయించారా? కాబట్టి ఆ రకంగా ఉండదు భారతీయ జనతా పార్టీ. ఈరోజు అనేక మందికి బెయిల్ వచ్చింది, అందులో కవిత గారికి వచ్చి ఉండొచ్చు. కానీ బీజేపీ మీద వస్తున్న విమర్శ అదే కదా, వ్యవస్థని మేనేజ్ చేసి వ్యవస్థని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని. మేము ఎప్పుడు కూడా ఈరోజు అనేకమైనటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి. ఏ ఒక్క మీడియా సంస్థ మీదనైనా మేము నిర్బంధం పెట్టినట్టు ఒక్క ఉదాహరణ చూపించండి, ఒక్కటి. అదే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎమర్జెన్సీలో ఏ రకంగా మీడియాను పూర్తిగా మరి హక్కులను అణిచివేసి పత్రికా స్వేచ్ఛను అణిచివేసినటువంటి చరిత్ర వాళ్ళు మమ్మల్ని విమర్శించే నైతిక కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. అంబేద్కర్ని ఏ రకంగా అవమానం చేశారు, పివి నరసింహారావుని ఏ రకంగా అవమానం చేశారు, అనేక మంది కాంగ్రెస్ కుటుంబాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులను ఏ రకంగా అవమానం చేశారు, దేశ ప్రజలందరికీ తెలుసు. చరిత్ర ఉన్నది, అది దాచేస్తే దాగని సత్యం అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కలిసేటువంటి ఆస్కారమే లేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ ఇంకో పార్టీతో కలవము. స్వతంత్రంగా వెళ్తాం. ఇక్కడ బడుగు బలైన వర్గాలను సంఘటితం చేస్తాం, రైతులను సంఘటితం చేస్తాం, యువకులను సంఘటితం చేస్తాం, ఖచ్చితంగా ముందుకెళ్తాం. అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలవడం కొత్త కాదు కదా, అదే నేరమేం కాదు కదా. అదే మేము ఇక్కడ కలిసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము స్వతంత్రంగా పోవాలని నిర్ణయించుకున్నాం. అదే పద్ధతిలో మేము ముందుకెళ్తాం ఇక్కడ. సో బీఆర్ఎస్తో మాత్రం కలిసేది లేదు. మేము ఇప్పుడు కలవలే. కాంగ్రెస్ పార్టీ కలిసింది. అవును, కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో కలిసింది. అసలు కాంగ్రెస్ పార్టీలోనే పుట్టిండు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళిండు. మళ్ళీ కేంద్రంలో మంత్రి అయింది కాంగ్రెస్ పార్టీతోటి. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో టీఆర్ఎస్ వాళ్ళు మంత్రి అయ్యారు. సరే.